స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి. నేను మీ వంశీ ఆస్ట్రో. శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము 37వ సర్గ. సుమంత్రుడు మంత్రి సిద్ధార్థుడు పలికిన మాటలు అన్నీ విన్నాడు రాముడు. తరువాత వినయంగా దశరథుడితో ఇలా అన్నాడు: తండ్రి గారు, తమరు ఎలా శ్రమ తీసుకుంటారు? వనములో ఉంటూ కందమూలాలు భుజిస్తూ భూమి మీద పడుకునేవాళ్ళము. మాకు ఈ సైన్యములు, పరివారము, రథములు ఎందుకు? ఇక్కడ జరిగేది ఎలా ఉందంటే, ఉత్తమమైన ఏనుగు ఇచ్చిన తర్వాత దానికి కట్టే తాడు గురించి వాదులాడుకుంటున్నట్టు ఉంది. రాజ్యమే పోయిన తర్వాత పరివారము, రాజలాంఛనములు ఎందుకు చెప్పండి? మాకు ఏమీ అవసరం లేదు. ఆ రాజభోగములు అన్నీ భరతుణ్ణి అనుభవించమని చెప్పండి. మాకు కట్టుకోవడానికి నారచీరలు తెప్పించండి. మేము రేపటి నుండి వనవాసం చేయబోతున్నాము. మాకు కావలసినవి నేల చదువు చేసుకోవడానికి ఒక గుణపము, గంప, అంతే. అవి తీసుకువెళ్ళడానికి అనుమతి ఇవ్వండి అని అన్నాడు రాముడు. ఇంతలో కైగ కలుగు చేసుకొని, నారచీరలు సిద్ధంగా ఉన్నాయి, మీరు కట్టుకోవడమే తరువాయి అని అప్పటికే సిద్ధంగా ఉంచిన నారచీరలు అక్కడకు తెప్పించింది. రాముడు భక్తితో కైక చేతుల మీదుగా ఆ నారచీరలు అందుకున్నాడు. తాను ధరించిన రాజవస్త్రములు విడిచి ఆ నారచీరలు కట్టుకున్నాడు. లక్ష్మణుడు కూడా నారచీరలు ధరించాడు. కానీ సీత మాత్రం ఆ నారచీరలు కట్టుకోవడానికి చాలా అవస్థ పడింది. ముందు ఆ నారచీరలను చూచి భయపడింది. పుట్టినప్పటి నుండి పట్టు వస్త్రములు తప్ప వేరే వస్త్రములు ధరించి ఎరుగదు. అసలు అప్పటిదాకా సీత నారచీరలను చూడనే లేదు. అందుకని కైకేయి ఇచ్చిన నారచీరలు చూచి భయపడింది సీత. కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. రాముని వంక చూచింది. వనములలో నివసించే మునికాంతలు ఈ నారచీరలు ఎలా ధరిస్తారో నాకు తెలియదు. నేను ఏమి చేయాలి, ఎలా కట్టుకోవాలి అని రాముడిని అడిగింది. రాముడు కూడా అయోమయంగా చూస్తున్నాడు. సీత ఆ నారచీరలను చేతిలో పట్టుకొని సిగ్గుతో తలవంచుకొని నిలబడి ఉంది. ఇంకా చేసేది లేక రాముడు స్వయంగా తానే సీతకు ఆమె కట్టుకున్న బట్టల మీదనే ఆ నారచీరలు చుట్టబెట్టాడు. ఆ దృశ్యం చూచి అంతఃపుర కాంతులు కన్నీరు ముండుగా ఏడ్చారు. ఇంక తట్టుకోలేక వారందరూ రాముని వద్దకు వచ్చి, రామ, నిన్ను అడవులకు వెళ్ళమన్నారు, కానీ సీతను కాదు కదా. నీవు నీ తండ్రి మాటను కాదనలేక అడవులకు పోతున్నావు. నీతో కూడా సీత ఎందుకు? నీవు లక్ష్మణుడు అడవులకు వెళ్ళండి. సీత సుకుమారి, ఈమె అడవులలో నివసించలేదు. కాబట్టి మా ప్రార్థనను మన్నించి సీతను ఇక్కడనే వదిలిపెట్టు. మేము ఆమెను కంటికి రెప్పలా చూచుకుంటాము. నీకు తప్పదు కాబట్టి నీవు వెళ్ళు అని ముక్తకంఠంతో అన్నారు. రాముడు వారి మాటలు విని వినట్టు సీతకు చీర కడుతున్నాడు. ఆ సమయంలో వశిష్ఠుడు కైకను చూచి ఇలా అన్నాడు: ఓ కైక, నీవు మరీ మితిమీరుతున్నావు. ధర్మాధర్మ విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నావు. నీ చర్యల వలన ఇక్ష్వాకు వంశము అపవిత్రము చేస్తున్నావు. నీవు నీ భర్తను మోసం చేశావు. అంతటితో తృప్తి పడకుండా నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు. రాజపురోహితునిగా ఆదేశిస్తున్నాను. సీత అడవులకు వెళ్ళవలసిన అవసరం లేదు. రాముని బదులు సీత సింహాసనము మీద కూర్చుని రాజ్యపాలన చేస్తుంది. భర్తకు భార్య ఆత్మ వంటిది. కాబట్టి రాముని శరీరం అడవులకు వెళ్ళినా రాముని ఆత్మ అయిన సీత రాజ్యపాలన చేస్తుంది. అలా కాకుండా సీత కూడా అరణ్యములకు వెళితే మేము కూడా అరణ్యములకు వెళుతాము. అయోధ్య శాంతం మమ్మల్ని అనుసరిస్తుంది. రాముడు ఎక్కడ ఉంటే అదే అయోధ్య. జనం అంతా అక్కడే ఉంటారు. మంత్రులు, సేనానులు, రాజోద్యోగులు, జానపదులు అంతా రాముడి వెంట ఉంటారు. ఇంతమంది రాముని వెంట ఉంటే రాముడు అంటే ప్రాణం పెట్టే భరత శత్రుఘ్నులు అయోధ్యలో ఉంటారా? వారు కూడా నారచీరలు ధరించి రాముని వెంట అరణ్యములలో ఉంటారు. అప్పుడు నీ పరిస్థితి ఏమిటి? నిర్మానుష్యమైన పాడుబడ్డ నగరంలో నీవు ఒంటరిగా నికృష్టమైన జీవితం అనుభవిస్తావు. అది నీకు ఇష్టమా? రాముడు లేని అయోధ్య రాజధాని కాదు. రాముడు లేని రాజ్యము కాదు. రాముడు ఎక్కడ ఉంటే అదే అయోధ్య. ఆ సంగతి తెలుసుకో. మరొక విషయం గుర్తుపెట్టుకో. భరతుడు దశరథుని కుమారుడు. అందువలన తండ్రి ఇష్టపడి రాజ్యం ఇవ్వనిదే తాను రాజ్యం స్వీకరించడు. నీ మాట విని భరతుడు రాజ్యం స్వీకరిస్తే అతడు దశరథుని కుమారుడు కాజాలడు. నీవు భరతునికి రాజ్యాభిషేకం చేసి రాజమాతగా రాజభోగములు అనుభవించాలని ఆకాశానికి నిచ్చెలు వేస్తున్నావు. కానీ రఘువంశ చరిత్రను తెలిసిన భరతుడు నీ మాట వినడు. రాముడు త్యజించిన రాజ్యమును స్వీకరించడు. ఓ కైక, వల్లమాలిన పుత్రప్రేమతో నీవు నీ కుమారునికి తీరని అపకారం చేస్తున్నావు. ఒక్క భరతుడే కాదు, రాముని మాట జవదాటేవాడు ఈ లోకంలో ఎవరూ లేరు. రాముడు వనవాసమునకు వెళుతుంటే అయోధ్యలో ఉన్న ఏనుగులు, గుర్రములు, ఇతర జంతువులు, తుదకు పక్షులు, చెట్లు, చేమలు కూడా రాముని వెళ్ళిన వైపు చూస్తూ నిలిచుంటాయి. ఆ దృశ్యం ఇప్పుడే నీవు కనులారా చూడగలవు. కాబట్టి నా మాట విను. సీతకు ఇచ్చిన నారచీరను వెనక్కు తీసుకో. ఆమె పట్టుబట్టలు ఇవ్వు, ఆభరణాలు ఇవ్వు. ఎందుకంటే నీవు రాముని నారచీరలు కట్టుకొని అరణ్యవాసము చెయ్యమని కోరావు. కానీ సీతను, లక్ష్మణుని నారచీరలు కట్టుకోమని కోరలేదుగా అని వశిష్ఠుడు సీతను చూచి, సీత,
నీవు నారచీరలు కట్టుకోనవసరం లేదు. నీవు మామూలుగానే రోజూ ధరించే వస్త్రములు ఆభరణములు ధరించు. సీత వెంట ఆమె పరివారము, ఆమెకు రోజు కావలసిన వస్త్రములు ఆభరణములు వస్తువులు అశేషంగా పంపబడతాయి. ఓ కైక, దీనికి నీవు అడ్డు పెట్టలేవు. ఎందుకంటే నీవు కోరిన కోరికలలో సీత కూడా అరణ్యవాసం చెయ్యాలి అని నీవు కోరలేదు. అది గుర్తుంచుకో అని వశిష్ఠుడు కైకతో కోపంగా పలికాడు. ఆయన మాటలు విన్న తర్వాత కూడా సీత తన నిర్ణయం మార్చుకోలేదు. రాముని వెంట వనవాసములకు వెళ్ళడానికి సిద్ధమయ్యింది. ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము 37వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. you